అరే ఒక బిజినెస్ చేద్దాం రా. చేద్దాం రా. ఏ బిజినెస్ చేద్దాం? హైదరాబాద్ లో గోవా పెడదాం. వావ్, మంచి ఐడియా రా. ఇప్పటివరకు ఎవరికి ఐడియా రాలేదు. కానీ ఎలా పెడదాం? సింపుల్ రా. నరేంద్ర మోడీ కూడా కొత్త స్కీమ్ తెచ్చాడు. ఏం స్కీమ్ తెచ్చాడు? గోవా. మనం కూడా గోవా అప్లై చేసుకుందాం. హైదరాబాద్ లో గోవా అప్లై చేసుకున్న స్కీమా? మనం కూడా పెట్టుకుందాం. వర్కౌట్ అయిద్దా? అయిద్ది. ఎలాగా ఎలాగా? సింపుల్ రా. ఇప్పుడు నా పేరు మీద ఒక గోవా, నీ పేరు మీద ఒక గోవా పెడదాం. అప్పుడు మనకు 2 గోవాలు అవుతాయి. వావ్. సో నువ్వు ఒక దగ్గర పెడతావు, నేను ఒక దగ్గర పెడతా. నువ్వు ఎక్కడ పెడతావు హైదరాబాద్ లో? నేనా డైరెక్ట్ నిజాంపేట దగ్గర పెడతారా? నేను హైటెక్ సిటీ లో పెడతా. హైటెక్ సిటీలో నిజాంపేటలో. నైస్. ఇంకా ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇసుక. ఇసుక? ఇసుక ఎందుకు? మన గోవాలో ఇసుకే కదా ఉంటది. ఓహో, ఇసుక తెప్పియాలి మనము. అండ్ ఇసుక కావాలరా. ఇసుక ఎలాగా? ఏం లేదు, ఒక గ్లాస్ ఇసుక తీసుకుందాం. దాన్ని రాత్రిలో నానేసాం అనుకో, తెల్లంటికి ఎంత ఇసుక అయిపోద్ది. అంత అయిపోతుందారా? అయిపోయిన తర్వాత ఇసుక మొత్తం బీచ్ లో చల్లేదాం. బీచ్ అయిపోద్ది అప్పుడు? అయిపోద్ది. కానీ మనకి వాటర్ కావాలి. మరి వాటర్ వెళ్ళారా? సింపుల్. 4 ట్యాంకులతో వాటర్ తెచ్చి వాటర్ పంపేదా. 4-5 ట్యాంకర్ తో వాటర్ తెచ్చి పంపేయడమే. తర్వాత బీచ్ లో వాటర్ సాల్టీగా ఉంటది కాబట్టి టాటా సాల్ట్ ప్యాకెట్లు 4 తెచ్చి 4 పంపించేది. ఓహో, 4 తెచ్చి 4 పంపేస్తా అంత అయిపోద్ది అనమాట. అప్పుడు నీదొక బీచ్, నాదొక బీచ్. నిజాంపేటలో బీచ్ పెట్టుకోవచ్చు, మీ హైటెక్ సిటీ లో బీచ్ పెట్టుకోవచ్చు. నైస్. ఇది మన బిజినెస్ ప్లానింగ్. ఏం చేయాలంటే ఫస్ట్ మోడీకి కాల్ చేయాలి. మోడీ తాత కాల్ చేసిన తర్వాత? మోడీ తాత కాదు, మోడీ కాల్ చేద్దాం. ఇదిగో ఫోన్. చేసిన తర్వాత హలో, మోడీ గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారే, నా ఫోన్ ఎత్తట్లేదు. చెప్తారు. రాత్రి నేనే బ్లాక్ చేశాను. ఎందుకు? నార్మల్ గానే. మనము ఇక్కడ హైదరాబాద్ లో గోవా పెట్టడం మోడీ తాతకి ఇష్టం లేదా? ఇష్టం ఉంది, మరి కాకపోతే ఆయన్ని చీఫ్ గెస్ట్ గా పిలవాలంట. ఓ షిట్ మ్యాన్. అంటే మనం ఎవరినో సెలబ్రిటీస్ అంటే పిలవడానికి ఉండదు, ఓన్లీ మోడీ గారిని పిలవడానికేనా? నేను మోడీని పిలవను. ఓకే, నైస్. నేను ట్రంప్ తాతనే పిలుస్తాను. ట్రంప్ తాతనే పిలుద్దాం అటు. మన బిజినెస్ ఒకరు ట్రంప్ ని పిలుద్దాం అనుకుంటున్నాను. అలా అయితే మన మోడీ తాత ఫీల్ అవుతాడు కదా నువ్వు ట్రంప్ ని పిలిస్తే? అవును. అయితే మోడీ పేరు మీద కూడా ఒకటి అప్లై చేసి ఢిల్లీలో గోవా పెట్టిద్దాం. అలా అయితే మన మోడీ తాత హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. అదే కావాలి. ఇక మన ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. సో మోడీ పేరు మీద గోవా అక్కడ ఢిల్లీలో ఓపెన్ చేసిన వెంటనే మన హైదరాబాద్ లో హిమాచల్ ఆల్రెడీ మాట్లాడాను. వింటేనే హువా ఎంత బాగుందో. ఇటు పక్క గోవా, ఇటు పక్క హిమాచల్ కొండలు. ఇక్కడ స్నానం చేస్తారు, ఇక్కడికి వచ్చి చలికాలంలో చల్లగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది ఐడియా? అద్దరిపోయింది. ఇంకా ఇంప్లిమెంట్ చేద్దామా మన ప్లాన్ ని? వెళ్దాం. ఎప్పుడు? 1 2 3